Hi, hello guys, welcome back to our channel Money the Rider. శ్రీ స్వామి శరణయ్యప్ప. ఇంతక పూలండి ఏంటి, మేము ఎక్కడికి వచ్చాం, అసలు ఏం చేస్తున్నాం అనుకుంటారా? మా ఫ్రెండ్ అయితే మాల వేసాడు స్వామి. ఆ స్వామి కొండకి వెళ్తుంటే మమ్మల్ని పిలిచాడు. మళ్ళీ మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. ఫస్ట్ మాల వేసేప్పుడు ఎవరిని పిలిచారు, కానీ కొండకి వెళ్ళేటప్పుడు అందరినీ పిలిచారు. పైగా వాళ్ళకు ఇరుముడి, జోలా బ్యాగు, పూలండి ఇవన్నీ ఎందుకు వేస్తారని మీలో ఎంతమందికి డౌట్ వచ్చిందో కామెంట్ చేయండి. వాటి గురించి తెలుసుకుందామని మనం ఈరోజు వచ్చాం. పైగా మా స్వామి కొండకు పోతాడు, మనం కూడా సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాం. అసలు మాలధారణ అంటే ఏంది, మన సైడ్ ఎన్ని రకాల మాలలు వేస్తారు? నాకు తెలిసినంత వరకు మన సైడ్ అయ్యప్ప మాల, శివమాల, భవాని మాల, కాశిరెడ్డి మాయన్ మాల, నరసింహస్వామి మాల, గోవింద మాల. ఇంకేమన్నా మీకు తెలిసినట్టు కామెంట్ చేయండి. ఈ అన్ని మాలల కంటే అయ్యప్ప స్వామి మాలే చాలా కఠినం అండ్ స్ట్రిక్ట్ అంటారు. అది ఎందుకంటారో నాకు తెలియదు. నేను చూసినంత వరకు అయితే నేను కూడా అలానే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు నేను కొన్ని 3-4 సార్లు మాల వేసా కాబట్టి నాకు ఐడియా ఉంది కొద్దిగా. ఇంకా శివమాల కానీ అయ్యప్ప మాల కానీ ఏ మాల అయినా మనకు కొన్ని రోజులు అని ఉంటుంది. 108 రోజులు అయితే మహామండలం, 41 రోజు అయితే మండలం, దానికన్నా తక్కువ అంటే 21 రోజు. దాని అయ్యప్ప స్వామి వాళ్ళు ఏమంటారంటే 41 రోజు పూర్తయిన తర్వాతే కొండకి వెళ్ళాలి అంటారు. కొంతమంది ఇంకా ఏమంటారంటే 41 రోజు పూర్తి కాకుండా బంగారం మెట్లు ఎక్కితే గాడిదతో సమానం అని కూడా అంటారు. అది ఎంతవరకు మనకు తెలియదు, వాళ్ళు చెప్పిందే చెప్తాను నేనైతే. ఇంకా మీలో చాలా మందికి వచ్చేది ఆ టెంకాయలు, బియ్యం ఇవన్నీ పోసుకొని ఇరుముడు ఎందుకు కట్టుకొని పోతారని. పూర్వం అయ్యప్ప స్వామి అది చెప్పింటాడు కదా, అందరికి తెలిసిన విషయం అది. వాళ్ళ తండ్రికి నాకు గుడి కట్టించమని, అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడే ఉంటా అని. అప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక సంచిలో, ఇప్పుడంటే బ్యాగులు, కవర్లు ఇవన్నీ ఉన్నాయి, ఒకప్పుడు అవి లేవు కదా, ఆయనకు దారిలో కావాల్సిన ఫుడ్ అవన్నీ తీసుకొని వెళ్ళేవాడని కొంతమంది చెప్తారు. ఇది పక్కాని కాదు, నాకు తెలిసింది నేను చెప్తానా. ఇక్కడ మనం ఇరుముడు కట్టుకునేటప్పుడు ఏం వేస్తా అంటే టెంకాయలు, బియ్యం బ్యాగులు వేసి మనకు ఇరుముడిలో కట్టి పంపిస్తారు. ఆ టెంకాయలు మనం ఒక్కో చోట ఒకటి కొట్టాలి. అది శబరిమలకి వెళ్ళాకే విఘ్నేశ్వరి దగ్గర ఒకటి, దారిలో ఇంకోటి, అలా ఉంటాయి ఒక్కో చోట ఒకటి. పైగా దాంతో ఒకటి నెయ్యి టెంకాయ కూడా ఉంటుంది. ఆ నెయ్యి టెంకాయ మనం పైకి కొండ వెళ్ళిన తర్వాత అక్కడ తీసి ఆ నెయ్యి మన దగ్గర గురుస్వామి ఆ నెయ్యి టెంకాయ పగలగొట్టి ఆ నెయ్యితో అందరు నెయ్యి కలెక్ట్ చేసి స్వామివారి అభిషేకం చేసుకొని మళ్ళీ ఆ నెయ్యి తీసుకొని వచ్చి మనకే ఇస్తాడు. అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామికే 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 అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప
అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప మరణించప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప అయ్యా అన్నీ మనకు ఆ ఇరుముడి బ్యాగ్ చూసి ఇట్లా ఓపెన్ చేస్తే ఇటు సైడ్ 2 భాగాలుగా ఉంటుంది. ఒక సైడ్ టెంకాయలన్నీ ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చేసి మనకు బియ్యం బ్యాళ్ళు, జాకెట్ గుడ్డ, ఇంకోటి కిట్ వస్తుంది. ఆ కిట్ పేరు నాకు ఐడియా లేదు, మీరే చూడండి, వీడియోలో చూపిస్తానండి. అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉండదు పైన శబరిమలలో. కొంతమంది మన జాకెట్ పీస్ అక్కడ వేసి ఇంకో జాకెట్ పీస్ తీసుకొని వస్తారు, కొంతమంది వాటిని ఇంటికి తీసుకొని వస్తారు. అది ఒక్కో రకంగా. అర్జున్ స్వామి ఎట్లా పోయాడు? కన్యానా ఆ స్వామి చెప్తా అంటాడు, తీరా అదే చెప్తానులే నేను, అందుకే ఆ స్వామి నేను బోట్లో పెట్టాను. స్వామి చెప్పలేరా? స్వామి రా స్వామి వందనమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి దేవి పాదం దేవన్ పాదం దేవన్ పాదం దేవి పాదం భగవన్ పాదం భగవతి పాదం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి 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 స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణయ్యప్ప శరణయ్యప్ప అభిషేకం స్వామికి పూలాభిషేకం స్వామికి కర్పూర దీపం స్వామికి గంధాభిషేకం స్వామికి భస్మాభిషేకం స్వామికి పూలాభిషేకం స్వామికి ఇరుముడి కట్టు శబరిమలెక్కు శబరిమలెక్కు ఇరుముడి కట్టు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప మరణించప్ప అయ్యప్ప నివేదికు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప నాకు టంకారి సార్ మావండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ
శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ ఐదు మూడు తీసుకో శివాయ నమః శివాయ నమః ఐదు మూడు అంటే 13 చెప్పు శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం దేవన్ పాదం అయ్యప్ప అయ్యప్ప బాంధవనే అయ్యప్ప అనాథ రక్షకనే అయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి ఇంక ఇరుముడి విషయం అయిపోతాయండి. మీరు బాగా గమనిస్తే జ్వాలా బ్యాగ్ అని ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో సైడ్ ఉంటుంది. ఇట్లా తాడులాగా వచ్చేసి బ్లాక్ మొత్తం ఇంకా అయ్యప్ప మాల అంటేనే మొత్తం అన్ని బ్లాక్లోనే ఉంటుంది. ఆ జ్వాలా బ్యాగ్లో ఒకప్పుడు బ్యాగులు ఇవి క్యారీ చేసేవాళ్ళు కాదు జర్నీలో ఇక్కడ, కానీ ఇప్పుడు బ్యాగులు క్యారీ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అన్ని బ్యాగ్లో పెట్టుకొని పోతాండ్రు. ఒకప్పుడు ఆ బ్యాగ్ క్యారీ చేయకూడదనే ఉద్దేశంతోనే ఆ జ్వాలా బ్యాగ్ కుట్టించుకొని దాంతోనే కావాల్సిన బెడ్షీటు, ఇంకా వాళ్ళకి దారిలో వెళ్ళే ఫుడ్, ఇంకా వచ్చే సోములు ఏమైనా కానుకలు ఇవ్వాలనుకున్నా దాంతోనే వేసేవాళ్ళు. డబ్బులు కూడా ఆ జ్వాలా బ్యాగ్లోనే వేయించుకునేవాళ్ళు. వారి దారి ఖర్చులకు వాడుకునేవారు ఆ డబ్బుల్ని. ఇంకా మీలో కొంతమందికి డౌట్ వచ్చిండొచ్చు, వీడేంది అయ్యప్ప మాల అంటేనే అప్ టు బాటం బ్లాకే ఉండాలంటున్నారు, కానీ కొంతమంది సోములు మెల్లో కాషాయం కలర్ కండువ వేసుకుంటారని కూడా కాషాయం కలర్ కండువ వేసుకునే వాళ్ళని గురుస్వామి అంటారు. అలా గురుస్వామి కావాలంటే మనకు 18 పళ్ళు కంప్లీట్ అయిపోయినారు. అంటే 18 సార్లు అయ్యప్ప మాల వేసి 41 రోజులు దీక్ష ఉండి కొండకెళ్ళి వచ్చిన వాళ్ళను గురుస్వామి అంటారు. వాళ్ళని కూడా ఒక పూజలో మిగతా స్వాములు వచ్చి ఆ కండువ వేసినప్పటి నుంచి వాళ్ళు గురుస్వామి అవుతారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ కాషాయం కండువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంతటితో మా స్వామి ఇరుముడు అయిపోయింది. ఇంకా బయటకు వచ్చారు. అదే నేను ఇందాక కానుకలు అవన్నీ చెప్పా కదా, అవన్నీ ఆ జ్వాలా బ్యాగ్లో ఇచ్చు. మనం అయితే పూలదండ తీసుకున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. బెల్ ముఖ్యం బిడ్డ.